మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కళ్ళు. కానీ కంటి చూపు చూడటం రోజు రోజుకి స్లోగా కష్టంగా మారుతుంది. మారుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు, పర్యావరణ పరిస్థితులు మరియు తినే ఫుడ్ కూడా కారణం కావచ్చు. కంటి చూపు తగ్గటం ఈ మధ్య అందరికీ కామన్ అయిపోయింది. మరి దీన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంలో మనకి ది 20-20-20 రూల్. దీన్ని ముందుగా 1990లో జెఫ్రే ఆన్షెల్ ప్రపోజ్ చేశారు. ఈ రూల్ ఎంతవరకు ఉపయోగపడుతుందో ఏమో గానీ, దీన్ని 1990లో జెఫ్రే ఆన్షెల్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి పరిశోధకులు దీని గురించి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. పరిశోధన సమయంలో వాళ్ళకి కొన్ని సందేహాలు వచ్చాయి. అసలు కంటి చూపు ఎందుకు తగ్గుతుంది? దీనికి కారణాలు ఏంటి అని పరిశోధిస్తే వాళ్ళు 5 ముఖ్య కారణాలు కనుగొన్నారు. అవే జన్యుపరమైనవి, డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం, కంటి కండరాల బలహీనత, యూవీ కిరణాలు మరియు మురికి వాయువు. వీటి కోసం శాస్త్రవేత్తలు కొంతమందిని, అంటే చిన్న వయసు వారి దగ్గర నుంచి పెద్ద వయసు వారి దాకా అందరినీ పరిశోధించాల్సి వచ్చింది. కంటికి సంబంధించిన అనారోగ్యాలను వీళ్ళు 4 భాగాలుగా విభజించారు. అవే యోపియా, హైపర్పోబియా, అస్టిగమిస్టిక్, ప్రెసోపోబియా. యోపియా అంటే దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోవటం. హైపరోబియా అంటే దగ్గర ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోవటం. అస్టిగమిస్టిక్ అంటే విజన్ మొత్తం బ్లర్గా కనిపించడం. వయసుతో పాటు కంటి సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే ప్రెసోఫోబియా. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అంటున్నారు. గుడ్ లైటింగ్లో రీడింగ్. లైటింగ్ సరిగ్గా లేని ప్లేస్లో చదవటం తగ్గించడం మంచిది. ఇది మీ కళ్ళ మీద ఒత్తిడిని పెంచుతుంది. నెవర్ రీడ్ ఇన్ మోషన్ లైక్ బస్ ఆర్ కార్ ఎనీథింగ్. చాలా మంది బస్సుల్లో, కారుల్లో బుక్స్ చదువుతూ ఉంటారు. కొద్దిసేపు చదివితే పర్లేదు, కానీ రెగ్యులర్గా చదవటం మీ కళ్ళకు ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. బ్లూ లైట్ ఫిల్టర్ వాడటం. ఇది నైట్ పూట కొంతవరకు మెరుగ్గా పనిచేస్తుంది, కానీ ఎక్కువ సమయం వాడటం మంచిది కాదు. యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ధరించటం. వీటిని ఎవరైనా వాడచ్చు. ఐ స్క్రీన్ టైం వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. గెట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. కళ్ళకు రాత్రి పూర్తి నిద్ర ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. స్లీప్లో ఉన్నప్పుడు బాడీలో రిపేర్ సెక్షన్ యాక్టివ్ అవుతుంది. కళ్ళకు హాని కలిగించే అలవాట్లు. అవాయిడ్ రబ్బింగ్ ఐస్, స్మోకింగ్. చాలా మందికి తెలియకుండా కళ్ళను గట్టిగా రబ్ చేస్తారు. ఇలా చేయటం చాలా ప్రమాదకరం. 2020లో ప్లాస్ వన్ జర్నల్లో ప్రకటించిన అధ్యయనంలో కొన్ని వ్యాయామాల వల్ల కంటి కండరాలు బలపడతాయని, చాలా మంది మీద చేసిన పరిశోధన ఫలితాలు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం వల్ల ఇంప్రూవ్మెంట్ చూసామని అంటున్నారు. బెస్ట్ మెథడ్స్ ఏంటంటే పామింగ్, ఐ రోలింగ్, ఫోకస్ షిఫ్టింగ్, నియర్ ఫార్ ఫోకస్. పామింగ్ అంటే మన చేతిని రబ్ చేసినప్పుడు వచ్చే వేడిని మీ కంటిపై సాఫ్ట్గా అద్దితే మీ కళ్ళకు ఉపశమనం కలుగుతుంది. బ్లింకింగ్. మీ కనురెప్పలు ఆడిస్తూ ఉండాలి. ఇది మీ కళ్ళకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది. మీ కళ్ళను తేమగా ఉంచుతుంది. నియర్ ఫార్ ఫోకస్. దూరంగా ఉన్న వస్తువుల మీద కొంచెం సేపు ఫోకస్ చేయటం వల్ల మీ కంటి కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫిగర్ 8 సింబల్ లాగా మీ కనుగుడ్డును రొటేట్ చేయటం. జూమింగ్. మీ కంటి ముందు మీ బొటన్ వేలుని ఉంచి స్లోగా ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ మీ కళ్ళు దాని మీదే ఫోకస్ ఉండేలా చూసుకోవాలి. పెన్సిల్ పుషప్స్. సేమ్ జూమింగ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ పెన్సిల్ యూజ్ చేస్తాం. ఇంకా మెయిన్గా 20-20-20 రూల్. ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరాన్ని చూడటం. ఇది మీరు రోజు చేసే పనే. చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. NCBI నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ స్టడీస్ ఏం చెప్తుందో చూద్దాం. యోగా, ప్రాణాయామం కూడా కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయంట. డేకి 2 times ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహారం తీసుకోవటం. మంచి ఆహారం అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా 3, జింక్ ఇలాంటి ఆహారాలు తీసుకుంటూ డైలీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ కంటి కండరాలు ఇంకా బలహీనం కాకుండా మీ కళ్ళకు ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మీ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మీ చేతుల్లోనే ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. మీ కళ్ళను తాకేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. కళ్ళకు సంబంధించిన కాస్మెటిక్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. రెగ్యులర్ ఐ చెకప్స్. సంవత్సరానికి ఒకసారి ఐస్ని చెకప్ చేయించుకోవటం మంచిది. సన్ గ్లాసెస్ ఫర్ యూవీ ప్రొటెక్షన్. బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ యూజ్ చేయటం. ఇది బయట ఉన్న పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతుంది. మనం కళ్ళకు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. వాటిలో కొన్ని ఏంటి అంటే ఇగ్నోరింగ్ సిమ్టమ్స్, నైట్ మోడ్లో ఈబుక్స్ చదవటం, రబ్బింగ్ ఐస్ రఫ్లీ, నాట్ వీరింగ్ ప్రీ డిస్క్రైబ్డ్ గ్లాసెస్, ఇగ్నోరింగ్ రెగ్యులర్ చెకప్స్, స్లీపింగ్ విత్ కాంటాక్ట్ లెన్సెస్, యూజింగ్ ఎక్స్పైర్డ్ ఐ డ్రాప్స్ ఆర్ కాస్మెటిక్స్. గ్లాసెస్ని యూజ్ చేసేవాళ్ళు, యూజ్ చేయని వాళ్ళు అందరికీ ఒకటే పాయింట్ కామన్. కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి సైలెంట్గా. డిజిటల్ స్క్రీన్స్ వాడటం, రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఐసైట్ని డే బై డే వీక్గా చేస్తున్నాయి. బట్ నిజం ఏమిటంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి జాగ్రత్త పడటానికి. ఇప్పటి నుంచి 20-20-20 రూల్ని ఫాలో చేయండి. ఐస్ని రిలాక్స్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.